ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ స్కామ్స్ విషయానికి వస్తే, అంటే ఇండియాలో మనందరికీ బాగా తెలిసి మనం చదువుకున్నవి, ఇంకొంతమంది చాలా దగ్గరగా చూసిన స్కామ్స్ ఏదైనా ఉన్నాయంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి 1992లో హర్షద్ మెహతా స్కామ్ ఒకటి, తర్వాత 93లో కేతన్ పరేఖ్ స్కామ్. అంటే ఈ రెండు అందరికీ తెలుసు. అంటే మన భారతదేశంలో జరిగినాయి లాస్ట్ 30 years బ్యాక్. జస్ట్ అంటే చాలామంది క్లోజ్గా చూశారు. మా లాంటి వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు. అయితే ఈ రెండు కాకుండా మన భారతదేశం బయట జరిగిన అత్యంత పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయంటారా? ఒక్క స్కామ్ జరిగింది. ఆ స్కామ్ పేరు బర్నీ మ్యాడాఫ్ స్కామ్ అని చెప్పి. ఓకే ఓకే. ఆ మనిషి వచ్చి ఇప్పుడు ఇండియాలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉంది, సారీ నిఫ్టీ సెన్సెక్స్ ఉంది కదా, బిఎస్సి సెన్సెక్స్, ఎన్ఎస్సి నిఫ్టీ ఉంది కదా, అలాగే యుఎస్లో డౌ జోన్స్ ఉంది, ఓకే, నాస్డాక్ ఉంది. ఆ నాస్డాక్ ఒక ఫౌండర్ ఈయన, అతని పేరు బర్నార్డ్ మ్యాడాఫ్ అని. అతనే నాస్డాక్ ఫౌండరు. ఇక్కడ మనకి సెబీ ఉంది కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా, అలాగే అక్కడ ఎస్సీసీ అని ఉంటుంది యుఎస్లో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్. ఆ ఒక సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా ఒక పెద్ద పోస్ట్లో ఉండే ఒక మనిషి అతను ఒక స్కామ్ చేస్తున్నాడు. బెర్నార్డ్ మ్యాడాఫ్ దాదాపు 5 లక్షల కోట్ల స్కామ్. 5 లక్షల కోట్లు. హర్షద్ మెహతా 5,000 కోట్లే. సో హర్షద్ మెహతా స్కామ్ కన్నా 100 times పెద్దది అది. 100 రెట్లు. ఓకే, అతని స్కామ్ చాలా సింపుల్. అని ఏం చేశాడంటే, ఫస్ట్ అతను ఎలా స్టార్ట్ చేశాడు కెరియర్ని అంటే, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మీ డబ్బులు నేను మేనేజ్ చేస్తాను ఇవ్వండి అని చెప్పి లాస్ చేసేసాడు. వాళ్ళందరూ వాడు మామగారికి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు మామగారి దగ్గర పోయి, సారీ తప్పు అయిపోయింది మామ, మిస్టేక్ అయిపోయింది, ఇట్లా అందరిది లాస్ చేసేసాను, సరే పోనీ నేను డబ్బు ఇస్తాను, తీసుకొని పోయి వాడికి రిటర్న్ ఇచ్చేయి, సరేనా, ఇక తర్వాత ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి బెడ్నిచ్చిన మామగారు డబ్బులు ఇచ్చినాడు. ఈయన ఏం చేసినాడు, ఆ డబ్బులు ఎత్తుకొని పోయి, విష్ణు చూడప్పా మార్కెట్ పడిపోయింది, అయితే కూడా నీ డబ్బు లాస్ చేయలే నేను, నా సత్తా చూడు ఎలా ఉంది, తీసుకో నీ డబ్బు అని చెప్పి డబ్బు ఇచ్చేసినాడు. వాళ్ళ మామగారు ఇచ్చిన అమౌంట్, అప్పులు తీర్చేయమని ఏదైతే ఉందో, లాసెస్ ని తీర్చేయమని. మీరు ఎలా ఆలోచిస్తారు? ఓ మార్కెట్ పడినప్పుడే ఇతను లాస్ చేయలేదంటే మార్కెట్ పైకి వెళ్తే ఇది ఏ లెవెల్కి డబ్బులు చేస్తాడు అని చెప్పి ఆ డబ్బులు ఆడికి రిటర్న్ ఇచ్చేసినారు. మూడో వ్యక్తి అతనే డబ్బులు ఇచ్చినోడు. నువ్వు నో ప్రాబ్లం, నువ్వు మెయింటైన్ చేయని చెప్పి నేను ఇంకో 10 మంది రెఫర్ చేస్తానని చెప్పి ఇచ్చేసినాడు. సో ఆ ఒక ఎపిసోడ్ తర్వాత వీడికి ఏం అర్థమైపోయిందంటే, ప్రజలు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి కథలు చెప్పాలి. అంటే ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేశాడు, ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాడు. అప్పట్లో యుఎస్లో అప్రాక్సిమేట్లీ 3% ఇంట్రెస్ట్ రేట్ ఉండేది. ఇతను ఏం చెప్పినాడు, 9% ఇస్తాను మీకు. బ్యాంకుల కంటే కూడా బ్యాంక్ 3% ఇస్తే 3 times బ్యాంక్ రిటర్న్ ఇస్తానని చెప్పి ఫండ్ రేస్ చేసుకో. ఇప్పుడు నేను విష్ణు దగ్గర వచ్చి ₹1 కోటి అడుగుతాను, విష్ణు ₹1 కోటి నీ నెలకి, నీకు ఏడాదికి 9 లక్షలు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ డైరెక్ట్ పేమెంట్. బ్యాంక్ వాడు 3 లక్షలు ఇస్తున్నాడు కదా, నేను 9 lakhs ఇస్తున్నా, కరెక్ట్? సో దట్ ఈస్ వెరీ ఈజీ. సో విష్ణు డబ్బు ఇచ్చా, ఎండ్ ఆఫ్ ది ఇయర్ విష్ణుకి 9 లక్షలు పేమెంట్ ఇచ్చాను, విష్ణు ఈజ్ హ్యాపీ. 2 ఏడాది ఇంకో 9 లక్షలు ఇచ్చిన, టోటల్ 18 లక్షలు ఇచ్చిన. మళ్ళీ వచ్చి, ఏం విష్ణు ఇంత రెఫరెన్స్ ఇస్తున్నాను, నువ్వేంది రెఫర్ చేయడం లేదు, నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో రికమెండ్ చేయబ్బా అంటే, లేదు నేను ఇంకో 2 కోట్లు ఇస్తా తీసుకో అని చెప్పి నీ డబ్బులు ఇచ్చి, తర్వాత ఫ్రెండ్స్, సో వాట్ ఈస్ మై యువర్ ఇన్వెస్ట్మెంట్, యూ గేవ్ మీ ₹100, ఐ గేవ్ యూ ₹18 బ్యాక్, యూ అగైన్ గేవ్ మీ అనదర్ ₹100. ఈ చైన్ కంటిన్యూ చేసుకొని పోయినాడు. కానీ ప్రజలకు ఏం చెప్పాడంటే, నేను ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తా, నేను హెడ్జింగ్ చేస్తా. తను లైఫ్లో ఒక్క ఆర్డర్ టెర్మినల్ మీద వేయలేదు. 40 ఏళ్ళు పొట్టి లెడ్జర్ క్రియేట్ చేసుకొని పోయినాడు. ఒక కంప్యూటర్ ఉంటుంది, ఈ ఆర్డర్ ఇప్పుడు నిన్న మార్కెట్ జరిగింది కదా, నిన్న మార్కెట్ ఎక్కడ పోయింది అందరికీ మనకు తెలుసు. ఇన్ఫోసిస్ ఎక్కడుండే, టాటా మోటార్స్ ఎక్కడుండే, నిఫ్టీ ఎక్కడ అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ డే లెడ్జర్ రిపోర్ట్ క్రియేట్ చేయడం, నేను ఇక్కడ కొన్నా, ఇక్కడ బై చేసిన, ఇక్కడ సెల్ చేసిన,
అని డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ చేసుకొని పోయి అవన్నీ తీసుకొని కొరియర్ చేసేవాడు క్లయింట్స్కి. ఓ మై గాడ్. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఓ ప్రపంచంలో కల చాలా గొప్ప ట్రేడర్ ఇతను, ఇంత కన్సిస్టెంట్గా ప్రతి ఏడాది 9% ప్రాఫిట్ చేస్తున్నాడు అంటే వీడు లిజెండ్ అని చెప్పి అందరూ డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మనకి రీటైల్ ఫండ్స్, అల్ట్రా రీటైల్ ఫండ్స్, ఫ్యామిలీ ఆఫీసర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇవన్నిటికీ పైకి ఇంకో ఫండ్ ఉంది యుఎస్లో, ట్రస్ట్ ఫండ్స్ అంటారు దాన్ని, ఓకే, ద జూయిష్ కమ్యూనిటీ ఆఫ్ అమెరికా. ఓకే, దే ఆర్ ఆల్ వెరీ రిచ్, థింకింగ్లీ రిచ్ కమ్యూనిటీస్. సంఘాలు అంటారు కదా, అక్కడ యుఎస్లో సంఘాలు, అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు తీసుకునేసాడు. 40 ఏళ్ళు ఈ స్టోరీ క్రియేట్ చేసుకునే పోయినాడు. 40 years మేనేజ్ చేశాడా? ఫైనల్గా ఏమైందంటే కొందరు డౌట్, టెక్నాలజీ మారింది, ఇంటర్నెట్ వచ్చింది, కొందరు డౌట్ వచ్చే స్టార్ట్ చేసి కొన్ని వెరిఫికేషన్ చేసుకొని పోతే డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నారు SECకి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కంపెనీ లైక్ సెబీకి. వాళ్ళే ఆయన గొప్ప మనిషి, పెద్దోడు, ఆయన ఎలా చేస్తాడు అని ఒక టెంపరీ ఎంక్వైరీ కమిషన్ పెట్టేది, వాళ్ళపై చెక్ చేసుకునేవాళ్ళు. అతను ఏం చెప్తాడో వీళ్ళకంతా అదే వేదం కదా. ఇప్పుడు మీ బాస్ ఏం చెప్తే నువ్వు వింటావు అంతే. లాస్ట్కి ఏ లెవెల్కి వచ్చిందంటే ఈ స్కామ్ ఎక్స్పోజ్ అయ్యే కలికి ఐ థింక్ 6 8 48 దాదాపు $62-63 బిలియన్ స్కామ్ ఇది. 5 లక్షల కోట్లు ఫుల్ పోయింది, అందరూ పోయింది. లాస్ట్కి వన్ ఆఫ్ ది ట్రస్ట్ దే ఐడెంటిఫైడ్ ఎ లాయర్. వాళ్ళది ఒక $1 బిలియన్ ఫండ్ వీడి దగ్గర లాక్ అయిపోయింది, తను కోర్టుకి తీసుకుపోయినాడు కేసుని. ఆ లాయర్ వచ్చి నాకు 25% ఫీజు ఇవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ 90% ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకున్నారు. వాడేం చేశాడంటే ప్రజలు ఎవరెవరు 99% తీసుకొని పోయినారు కదా, అర్థం చేసుకోండి స్కామ్లు ఎలా వర్క్ అవుతాయని. ఫస్ట్ ఇయర్ 9% వచ్చే, సెకండ్ ఇయర్ 9%, థర్డ్ ఇయర్. సో 11 years ఊరికే ఉంటే నీ డబ్బు వచ్చేసింది. 12th year నుంచి ప్రాఫిట్. కానీ చాలా మంది 40 ఏళ్ళు 99% తీసుకో ఉంటారు. ఎవరు లాస్ట్ చేసుకున్నారు? లాస్ట్ వస్తాడు కదా వాడికి పోయింది. సో దిస్ స్కామ్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కామ్స్ ఎవర్ డన్ ఇన్ ఫైనాన్షియల్ హిస్టరీ. ఇట్ షూక్ ద వాల్ స్ట్రీట్ అండ్ ఇట్ హ్యాపెండ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ SEC కమిషన్. SEC వాళ్ళ కళ్ళ ముందర జరిగిన ఫ్రాడ్. లాస్ట్కి అతన్ని జైలుకి వేశారు, జైల్లో చనిపోయాడు. కేసు ఎలా మారింది తెలుసా? ఐ థింక్ he was 75 or 78 years when he was convicted. 150 ఏళ్ళు శిక్ష వేసింది సర్కారు. ఆల్రెడీ 75+. 150 ఏళ్ళు అంటే దాదాపు 225 years బతుకుండాలి ఆ ఒక పనిష్మెంట్ స్పాన్ కవర్ చేసేకి. చనిపోయాడు రీసెంట్గా. సో దట్స్ ద కైండ్ ఆఫ్ స్కామ్ ఈ క్రియేటెడ్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో కూడా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఒక 1 year ముందు, బర్నార్డ్ మ్యాడాఫ్ ది మాన్స్టర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని చెప్పి. మీకు టైం దొరికితే చూడండి. చాలా సింపుల్గా ఒక 2.5 hours 3 hours వీడియోలో చాలా అద్భుతంగా చూపించారు ఆడ స్కామ్ని 40 ఏళ్ళు ఎలా మేనేజ్ చేశాడని చెప్పి. కష్టపడి ఉంటాడు. ఆఫ్టర్ ఎ పాయింట్ when the scam becomes bigger, unimaginable, it is very difficult to sustain. 10 ఏళ్ళు సఫర్ అయింటాడు. ప్రజలు డబ్బులు కదా, చాలా మంది డబ్బులు రిటర్న్ ఇచ్చారు. ఇప్పుడు 40 ఏళ్ళు డబ్బులు పెట్టుండే వాళ్ళు ఎంత డబ్బులు ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి వాళ్ళకి, వాళ్ళందరి దగ్గర వసూలు చేసుకున్నారు. వాళ్ళన్ని ఖర్చులు పెట్టి మజాలు చేసి పార్టీలు చేసుకున్నారు ఆ డబ్బుల్ని, వదలలేదు. సో బేసికల్గా స్కామ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ స్కామ్? స్కామ్ ఇస్ సింపుల్. ఎనీథింగ్ యూ డూ వితౌట్ వాల్యూ అడిషన్ ఇస్ ఎ స్కామ్. ఇతను ఏం చేసినాడు? డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. వేర్ ఈస్ ద వాల్యూ? డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేసి ఎక్కడో ఒక మంచి చోట్ల ఇన్వెస్ట్ చేసి అక్కడ పెట్టుబడి వేసి రిటర్న్ తీసి మళ్ళీ ఆ ప్రాఫిట్స్ ఇస్తేనే వాల్యూ క్రియేషన్ అవుతుంది. ఎక్కడ వాల్యూ క్రియేషన్ జరగదో అక్కడ స్కామ్ ఉంటుంది. ఎక్కడ ఎక్సెస్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తారో అక్కడ స్కామ్ ఉంటుంది. ఎక్కడ లో రిస్క్ హై రిటర్న్ అంటారో అక్కడ స్కామ్ ఉంటుంది. ఇప్పుడు మనకి లో రిస్క్ లో రిటర్న్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్, హై రిస్క్. మీరు ఏ రిస్క్ తీసుకుంటారో ఆ రిస్క్ ప్రపోర్షనేట్గా రిటర్న్ వస్తుంది. రిస్క్ లేకుండా ఏ రిటర్న్ ప్రపంచంలో లేదు. ఇవన్నీ ఒక స్కామ్ ఒక సింబల్స్. కానీ ఆడి ఎపిసోడ్ జరిగిన తర్వాత అమెరికాలో చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు.
మనలో కూడా అలాగే జరిగింది. హర్షద్ మెహతా స్కామ్ తర్వాత చాలా మాడిఫికేషన్ జరిగినాయి, స్కాములు దాని తర్వాత కూడా చాలా జరిగినాయి, కానీ ఆ లెవెల్ ఒక మ్యాగ్నిట్యూడ్ జరగలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. ఒక 40 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా జరిగిన అతి పెద్ద, ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. అండ్ మీ ద్వారా నేను తెలుసుకున్నాను. ప్రేక్షకులకు కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడం కోసం మీరు కూడా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనంప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి.